నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పంచతంత్ర కథలు, మంచి సరదా కథలు చెప్తారు మీరు. అలాంటిది ఏదైనా ఒకటి. ఒక ఊళ్ళో ఒక పద్మశాలి అతను ఉండేవాడు. పద్మశాలి అంటే బట్టలు నేస్తారు కదా. అవునండి. అయితే ఆయన ఏం చేశాడంటే ఓసారి మామూలుగా పద్మశాలి మగ్గాలు రాట్నాన్ని వడకటం అవేవో ఉంటాయి చేస్తారు, కర్రలతో ఏర్పరిచి పెట్టుకుంటారు కదా. ఈ రాట్నం కాదు, దాన్ని ఏమంటారు, నేత పని చేసేదాన్ని. రాట్నం అంటే నూలు వడికేది. ఆ నేత పని చేసేటప్పుడు ఇలా పైనుంచి లాగడానికి ఒక తాడు, ఆ బట్టలు ఐడియా ఉందండి, దాని పేరేంటో తెలియట్లేదు. నాకు కూడా పేరు గుర్తు రావట్లేదు. పడుగు పేక అంటారు. అది పడుగు పేక, నిలువుదారం అడ్డదారాన్ని పడుగు పేక అంటారు. అదే జ్ఞాపకం ఉన్నాయి, ఏవో కొన్ని పదాలే గుర్తుంది. అయితే ఈ బట్టలు నేసే వ్యవహారానికి కావాల్సిన చెక్కలన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నవి పాడవుతున్నాయి. దాంతో బట్టల మీద మరకలు పడుతున్నాయి. రోజు ఒక వస్త్రం నేయగలిగేవాడు. మెషిన్లు పాడైపోయినాయి, కర్రలు కొత్తవి తెచ్చుకుందామని అడవిలో ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఏంటంటే ప్రత్యేకమైన చెట్టు, అది దీనికి యూజ్ అయ్యేది అనమాట. చెట్టు కొట్టదాం అనుకున్నాడు. కొమ్మలు నరుక్కుని పట్టుకెళ్ళొద్దు. ఆ చెట్టు కొట్టబోయేసరికి ఆ చెట్టుని ఆశ్రయించుకుని ఉన్న ఒక గంధర్వుడు దిగొచ్చి ఏమన్నాడు, ఓరి నాయన చెట్టు కొట్టబాకరా, నీకేమైనా కావాలంటే అడుగు, అది నేను ఇస్తా అన్నాడు. అయితే ఇతను అన్నాడు, ఈ సాలైనా అది కాదండి, ఇప్పుడు నాకు జీవితానికి ఆధారం మగ్గమే ఆధారం, దానికే ఈ కర్ర, నాకు ఎందుకండి మీ సలహాలు, నేను బట్టలు వేసుకోవడానికి వస్తువులు కావాలి, కర్రలు తీసుకెళ్తానండి అన్నాడు. ఆయన బతిలాడాడు గంధర్వుడు. బాబు, సంవత్సరాల తరబడి చెట్టు మీద ఉన్నాను రా, చెట్టు కొట్టేస్తే నా శక్తి అంతా పోతుంది, నీకు ఏది కావాలో అడుగు, ఆలోచించుకుని అడుగు పోని అన్నాడు. అనేసరికి ఇతను అన్నాడు, ఉండండి, మరి నేను నా స్నేహితుడిని కానీ నా భార్యని కానీ సలహా అడిగొస్తా, ఏమడగాలో అని చెప్పేసరికల్లా ఈ సరే అని అన్నాడు గంధర్వుడు. నువ్వు మళ్ళీ రా, నువ్వు నా చెట్టు మీద తరితే నేను కిందకు వచ్చి నీకు కావాల్సింది ఇస్తానన్నాడు. వెళ్ళేసరికల్లా ఈయనకున్న స్నేహితుడు ఎవరు, ఒక మంగలి బార్బర్. ఆ బార్బర్ దగ్గరికి వెళ్ళి ఎరనైనా ఫలానా ఒక చెట్టు, ఆ చెట్టు కొట్టేపోయాను, మరి అంత చెట్టులో ఒక గంధర్వుడు ఉన్నాడు, ఆయనేమో నీకేం కావాలో అడగరా నాయన ఇస్తానంటున్నాడు, ఏమడిగితే బాగుంటుందో సలహా చెప్పమన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, మంగళతను, చక్కగా ఈ దేశానికి రాజు అయిపోవాలని కోరుకోరా, రాజు అయిపో, పోళ్ళు ధనం ధాన్యం అన్నీ ఉంటాయి, ప్రజలంతా నీ మాట వింటారు, చక్కగా ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవచ్చు హాయిగా, రాజు అయిపో, రాజుని చేయమని కోరుకో సలహా ఇచ్చాడు ఈయన ఆలోచించుకుంటున్నాడు. సరే మా ఆవిడని కూడా అడుగుతాను రా అన్నాడు. మంగళ అన్నాడు, ఆడాళ్ళకి ఏం తెలుస్తుందిరా నాయన, ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు, ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఏదో వంట వండి పిల్లల్ని పెంచుతుంది, నువ్వేదో 10 రూపాయలు తెస్తే పావలా ఖర్చు పెట్టి ₹1 దాచిపెట్టి అంతే చేస్తుంది. ఆడవాళ్ళకి తెలియదురా ఇలాంటివన్నీను, మనమే ఆలోచించుకోవాలి. నేను నీకు ఇంత మంచి సలహా చెప్పాను, రాజు అయిపోయే సలహా ఎవడైనా చెప్తాడా, స్నేహితుడు చెప్తాడు రా, ఫ్రెండ్ ఒకడే నిన్ను రాజుని చేయాలనుకుంటాడు, నా ఫ్రెండ్ ఎప్పుడు కింగ్లో ఉండాలని కోరుకుంటారు స్నేహితులు అన్నాడు. అనేసరికల్లా అలా కాదురా, నిజమే నువ్వు చెప్పావు, కానీ మా ఆవిడని కూడా అడగని, పాపం రేపొద్దు నేను రాజైతే రాణి అయ్యేది నువ్వు కాదు, నా భార్య కదా, పాయింటే కదా. మంచి భర్త అండి, చాలా మంచి భర్త. వాడు నువ్వు రాజుగారి ఫ్రెండ్వే అవుతావు, రాణి అయ్యేది నా భార్య, ఆ అమ్మాయికి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అడుగుతాను రా అన్నాడు. సరే నీ ఏడుపు నువ్వు ఏడమన్నాడు ఆయన. నేను పోయి రాజుగారు, ఈ రాజు అవ్వాల్సినటువంటి ఈ సాలైన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమే ఆ చెట్టు ఫలానా చెట్టు కొట్టబోయాను, గంధర్వుడు ఒక ఆయన దేవుడిలాగా ఉన్నాడు, వచ్చాడు, ఏం కావాలో కోరుకోమన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడే ఫలానా మంగళవాడు, వాడేమో రాజు అయిపోవని కోరుకోరా, రాజు అవ్వమని అన్నాడు. అనేసరికల్లా ఈవిడంది, వాడు బాగుందా, రాజు అయితే ఎన్ని కష్టాలండి, ప్రజలందరినీ రాజే చూసుకోవాలా, ఈ ప్రజలకి ఓ పనే సత్రాలు కట్టించాలి, చెట్లు నాటాలి, చెరువులు తవ్వించాలి, మంచి చెడు మొత్తం చూడాలి పనులు. రాజులైతే ఎందుకు వచ్చిన పనులండి, ఎదవ రాజరికం, మనకి దిక్కుమాల రాజరికం. ఒక పని చేయండి, మీరు రోజు ఒక వస్త్రం నేస్తున్నారు 2 చేతులతోటి, ఒక్క వస్త్రం నేస్తే మనకు ఆహారానికి సరిపోతుంది, ఏదో పావలా దాచుకుంటున్నాం రోజు. ఇంకో 2 చేతులు ఉన్నాయనుకోండి మీకు, 2 వస్త్రాలు నేస్తారు, ఒక వస్త్రం డబ్బులు వాడుకుంటాం, 2వ వస్త్రం డబ్బులు మిగిలిపోతాయి చక్కగా. ఓకే, మరి ఇప్పుడు 2 చేతులతో ఒక మొహంతో పని చేయటం కుదరదు, అందుకని 2 మొహాలు, ఒక మొహం ఎక్స్ట్రా, జత చేతులు ఎక్స్ట్రా అడగండి.
ఇంకో మొహము ఒక జత చేతులు ఉంటే ఈ మొహము ఈ చేతులు ఒక బటన్ వేస్తాయి, రెండో మొహము రెండో చేతులు ఇంకో బటన్ వేస్తాయి. ఆ బటన్ ఏమో అమ్మేసుకుందాము, ఈ బటన్ ఏమో దాచేసుకుందాము డబ్బులు. ఒకటి వాడుకుందాం, ఇంకోటి దాచుకుందాం వచ్చిన డబ్బులు. అనగానే ఎంత ఐడియా! వాడికేం తెలుసు, పిచ్చి వెధవ, నా భార్యకి తెలిసినంత ఎవరికైనా తెలుస్తుందా అని ఈయన పోయి ఆ గంధర్వుడిని అడిగాడు, అయ్యా నాకు ఇంకొక తల ఇంకో జత చేతులు ఇవ్వండి అన్నాడు. అలాగే అన్నాడు గంధర్వుడు. వీడి తల పక్కన టింగ్మని ఇక్కడ ఒక తల వచ్చింది, ఈ 2 చేతులతో పాటు ఇంకో 2 చేతులు వచ్చినాయి. ఈ 4 చేతులు 2 మొహాలతోటి ఈయన ఊళ్ళోకి నడిచి రాగానే జనాలు హడిలిపోయారు, వీడెవడో రాక్షసుడు వస్తున్నాడు అని. రాక్షసుడు మరి రాళ్ళు వేసి కొట్టేశారు. రాబా ఈవిడ చెప్పబోయింది, అయ్యో 2 మొహాలు 4 చేతులు ఉన్నవాడు నా మొగుడేనని. వీళ్ళకి అర్థం కాలేదు, వీడు రాళ్ళేసిన కొట్టిన వాళ్ళలో మంగళవాయిని కూడా ఉన్నాడు. రాక్షసుడు వీడెవడో, 2 తలకాయలు ఉంటాయా మనిషి అన్న వాడికి ఎవరికైనా. దాంతో సావు కొట్టి చెవులు మూసారు. ఆయన అలో లక్షణాన్ని పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. గంధర్వుడు అన్నాడు, నేను నీకు వరం ఇవ్వగలను కానీ తీయలేను నాయన, నేను వరం ఇవ్వగలను, ఇచ్చేసా, అయిపోయింది, వెళ్ళిపో, ఇక నేను నీకు ఒక వరం ఇస్తానన్నా, నువ్వు అడిగా ఇచ్చా, దీన్ని తీసేయండి అంటే నా వల్ల కాదు, ఎలాగోలా బతుకంటే ఆ అడవిలో పడి ఆ చెట్టు చీ పెళ్ళం పిచ్చి మొహంతి దాని మాట విన్నాను అసలుగా అని తిట్టుకుని ఆ అడవిలోనే పడి వాడి జీవితం అంతా అలాగే అయిపోయింది. తన భర్త ఏమైపోయాడో పాపం ఆవిడికి తెలియనే లేదు. మెల్లిగా ఆవిడే ఆ మగ్గం తిప్పుకొని బట్టలు వేసుకుని ఎలాగోలాగా బతికింది. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. ఇప్పుడు తెలివిగల ఆలోచన ఎవరిది? ఫ్రెండ్ది. భార్యామణి ఏం చేసింది? కానీ అందరూ అలా ఆలోచిస్తే ఎలా రావు గారికి? ఏ భర్త కూడా భార్యని సలహా అడగడండి. విన్ను ఆగు, ఇది పంచతంత్రంలో ఎప్పుడు చెప్పారంటే పెళ్ళాలు చెప్పిన సలహాల్ని పునరాలోచించుకోవాలి. ఒకటి, భార్య తెలివితేటల మీద ప్రగాఢ విశ్వాసం నీకు ఉన్నప్పటికీ నువ్వు పునరాలోచించుకో. స్నేహితుడితో ఆలోచించు. నువ్వేం చేసావు? స్నేహితుడు చెప్పిన సలహాని భార్య దగ్గర చెప్పావా? మరి భార్య చెప్పిన సలహాను కూడా స్నేహితుడి దగ్గర చెప్పాలి కదా. వీడు పోయి చెప్పుంటే, ఒరే నీ బొందా నీకు 2 తలకాయలు రావటం ఏమిట్రా అని వాడు తిట్టేవాడు. చెప్పలేదు. మా ఆవిడ చెప్పింది, రాజు అయితే చాలా కష్టాలు ఉంటాయని. వాడికి తెలియక పిచ్చి విధవా నా ఫ్రెండ్ ఇలాంటి సలహా చెప్పాడని అనుకుని, స్నేహితుడే పిచ్చివాడు అనుకుని భార్య తెలియగలదు అనుకుని వెళ్ళాడనమాట. భార్య అని కాదు, ఎవరైనా సలహా చెప్తే పునరాలోచన చేయాలి ఖచ్చితంగా. దాని మీద ఆత్మ విమర్శ చేసుకుని ఎవరిదైనా సలహా తీసుకుని అప్పుడు ప్రయత్నం చేయాలి. లేనిపోని అంటించుకుంటే వదలవు, దిగవు, అప్పుడు కష్టం వస్తుంది అనమాట. ఇది సరదా కథేనమ్మా. ఆడాళ్ళందరూ ఇలాంటి సలహాలు చెప్తారని నేను అనకూడదు, నేనేమో సలహాలు చెప్పే పొజిషన్లో ఉన్నాను కదా. అంతే, సరదా కదా. చాలా బాగుంది. రైట్ రామ్ గారు, ఇంకో స్టోరీతో కలుద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.